అందుకే ఓ వేషధారి అని పిలిచాడు యేసుక్రీస్తు. ఎందుకు పిలిచాడంటే వీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రేమిస్తున్నాను దేవుడితో చెప్తున్నారు. ఐ లవ్ యూ జీసస్ అంటున్నారు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు లేకపోతే నేను బ్రతకలేను అంటున్నారు. కానీ దేవుడు చెప్పిన మాటను పక్కనెట్టేసి, దేవుడు చెప్పిన ఆజ్ఞలు పక్కనెట్టేసి, వీళ్ళు ఇష్టాలు నెరవేర్చుకుంటూ, వీరి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ, వీరి యొక్క సొంత ప్రవర్తన ప్రవర్తిస్తూ, వీరికి ఏది ఇష్టమో దాని ప్రకారంగా నడుస్తూ నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటున్నారు. అది వేషధారికతరమా కాదండి? దేవుడు చెప్పాడు, మీరు ప్రభు అని యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ ఇస్తానని చెప్పాడు. బైబిల్లో రాశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఎక్కడో ఒక ఎవరో ఏదో బైబిల్ బాప్తిస్మని పెట్టి, ఎవరో ఏదో బాప్తిస్మ ఇస్తే నువ్వు బాప్తిస్మ తీసేసుకుని, దేవుడు బైబిల్లో ఏం రాశాడో దాన్ని చూడకుండా ఏదో సొంత బాప్తిస్మని పొందేశారనుకోండి, దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? ఏమండి, అంగీకరిస్తాడా? ఆజ్ఞలు ఉన్నాయి. తిరిగి జన్మించమన్నాడు, క్రొత్త జన్మ పొందుకోమన్నాడు. తిరిగి జన్మించడం అంటే ఏంటి? క్రొత్త జన్మ అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో, నువ్వు ఎప్పుడైతే తిరిగి పుడతావో, అప్పుడు నీవు పరిపూర్ణ క్రైస్తవుడిగా పిలువబడతావు. హల్లెలూయా. క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు జన్మ ద్వారా, క్రీస్తు ద్వారా నువ్వు పుట్టడమే జన్మ. హల్లెలూయా. క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే, నువ్వు క్రీస్తుకు పుట్టడం. పాత జన్మ ద్వారా నీ తల్లిదండ్రులకు పుట్టావు. ఇప్పుడు క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే, క్రీస్తుకు పుడతావు. క్రీస్తు నువ్వు పుట్టాలి. దేంటి బ్రదర్ క్రీస్తుకు పుట్టడం ఏంటి? అర్థం కాలేదు నికోదేముకి. నువ్వు ఇలా పుట్టాలని నికోదేముకి చెప్తే ఆయన అంటాడు, నాకు 100 సంవత్సరాలు, మళ్ళీ నేను నా తల్లి గర్భంలోకి ఎలాగెళ్ళను, మళ్ళీ తల్లి గర్భంలోకి మళ్ళీ బయటికి ఎలా రాను? అతను ఆలోచించిన ఆలోచన ఎంత తలతిక్క ప్రశ్న అంటే అది ఆలోచించడానికి భయం వేస్తుందండి. అంత నీచంగా ఆలోచించాడు అతను, అంత భయంకరంగా ఆలోచించాడు. పైగా అతను ఒక సేవకుడు. అతను ఒక సేవకుడై ఉండి, ఇజ్రాయేల్ యొక్క బోధకుడై ఉండి, ఎంత మట్టి బుర్రతో ఆలోచిస్తాడన్న సంగతి యేసుక్రీస్తు కూడా తెలియదేమో. అంత భయంకరంగా ఆలోచించాడు అతను. నేను ఇంత లా ఉన్నాను, ఇంత పెద్దోడిని, ఇంత ముసలోడిని, నా తల్లి గర్భంలోకి మరలా ఎలాగెళ్ళను, ఎలా